హరే కృష్ణ. ఎలా ఉన్నారు? ప్రశాంతంగా ఆనందంగా బృందావనం, హరిద్వారు, కాశీ, జైపూరు ఇవన్నీ తిరిగి ఆనందంగా వచ్చాం. సూపర్. ఈ కాశీ గురించి నేను స్పెషల్గా మాట్లాడతా. అంతకన్నా ముందు ఫస్ట్ ఇది తప్పు నేను పలికితే క్షమించండి, బట్ అది కరెక్ట్ చేయండి. యాపయన్య దేవతా భక్త యాజంతే శ్రద్ధయాన్విత పై మామ సారీ చెప్పండి. నేను చదవనా ఆ శ్లోకం? ఇది ఏడో అధ్యాయంలో అక్కడ వస్తుంది. ఏ ప్యంగ దేవతా భక్త ఏజనంత శ్రద్ధయాన్విత తేపి మాం ఏవ కౌంతేయ యజంతేవ అవిధిపూర్వకం. Even those who devoted to other gods worship them with faith, they are actually worshipping me, not the proper way. నీ ప్రశ్న ఏంటో చెప్పు. నీ ప్రశ్న చెప్పు. అంటే ఎవరైనా వేరే దేవుళ్ళని పూజించినా కృష్ణుడు వాళ్ళు నన్నే పూజిస్తున్నారు అంటే ఇండైరెక్ట్లీ దే ఆర్ వర్షిపింగ్ మీ, అవిధిపూర్వకం అంటాడు. సో ఎండ్ ఆఫ్ ద డే చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే హిందూయిజం సనాతన ధర్మం ఒకటేనా కాదా? సనాతన ధర్మం వేరని నేను అనుకుంటున్నా, హిందూయిజం వేరని నేను అనుకుంటున్నా. దాని తేడా ఏంటని చెప్పండి. ఇప్పుడు నిన్ను పిలిచేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు ఒక్కడవే. అవునా? నేను ఒక శ్లోకం చెప్పి నేను వివరణిస్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన ధర్మం ఏషద్ధర్మ సనాతన, ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. మన ధర్మం ఇది సనాతనమైంది. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో కూడా రిఫర్ చేస్తాడు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. సనాతన అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉండేది, ఎటర్నల్, ఎప్పుడు ఉండేది, శాశ్వతంగా ఉండేదని సనాతనం అంటారు. హిందూయిజం ఆర్ హిందూ ధర్మం, హిందూ మతం ఏ పదంతో పిలిచినప్పటికీ సనాతన ధర్మాన్ని నవీన కాలంలో అలా పిలుస్తున్నారు అంతే. ఓకే, ఇందులో రెండు లేవు, ఒకటే. ఇక్కడ ఇప్పుడు నాలాగే కొంతమంది అనుకునేది ఏంటంటే సనాతనం మీరున్నా నేనున్నా ఎవరున్నా లేకపోయినా ఎప్పటికీ ఉండేది. ఎంతమంది వచ్చిన దాన్ని మార్చినా ఎప్పటికీ ఉండేది. కానీ మన ఫైట్ దేని గురించి? ఎప్పుడైనా మనకి వాన వచ్చింది, బయటికి వెళ్ళాలి, ఏం చేస్తాం మనం? గొడుగు వేసుకొని వెళ్తాం. ఈ ఫైట్ అంతే, నీ బాధ్యత కదా. కర్తవ్యము నీ వంతు, కాపాడుట నా వంతు. ఓకే, నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పే టైంలోనే ఓ మాట చెప్పాడు అర్జునుడితో. బావా, వీళ్ళంతా నా బంధువులు కదా, తాతలు తండ్రులు, వీళ్ళందరినీ నేను ఎలా చంపగలను? కిన్నో రాజ్యేన గోవింద, ఐ డోంట్ వాంట్ దిస్, లెట్ మీ గో టు జంగిల్ అన్నాడు. ఎవరు? అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? ఇది నీ కర్తవ్యం, ఒక్కసారి కమిట్ అయితే వారు వన్ సైడే, నేను ఎవరి మాట విన్నాను అని చెప్పాడు. అంటే నేను సరదాగా చెప్పాను. వాస్తవం కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జున, నీవు యుద్ధము చెయ్యకున్నాను, ఇక్కడ బతుకగల వారు ఎవరినూ లేరు. అంటే అర్జునుడు నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు నిమిత్త మాత్రంగా యుద్ధం చెయ్యి, నీకేదో క్రెడిట్ ఇద్దామని పిలిచాను అంతే. నువ్వు లేకపోతే ఆగుద్దేంటి? అలా పొద్దున్న ఎవరికో ఫోన్ చేశా, అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడిగాను.
అక్క అంతా ఎలా ఉందంటే, అంకుల్ నాన్న సంవత్సరం అయింది కాలం చేసి అని చెప్పింది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వస్తూ ఉండేవారు. ఏదో పొద్దున్న ఎందుకో గుర్తించి ఫోన్ చేశాను. సరిగ్గా ఒక 4 రోజుల క్రితం ఎప్పుడో సంవత్సరం అయిపోయింది. ఓకే. కాలంలో వెళ్ళిపోయారు ఆయన. కావలసిన వారే, నేనంటే చాలా ఇష్టమైన వారు కాలంలో కలిసి వెళ్ళిపోయారు. అలా కాలంలో అందరూ వెళ్ళిపోతాం. అయితే మనం దేనికోసం ఫైట్ చేయాలి? ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఫైట్ చేయాలి. ఉదాహరణకి నీ చొక్కా మీద పాలు పడ్డాయి, లేకపోతే ఏదో టీ పడింది, లేకపోతే కాఫీ ఇంకోటి పడింది. కాలక్రమేణా అదే అంటావేంటి? ఏదో ఖర్చీపో ఏదో తెచ్చి తుడిచి ఏదో కదా, అలా ఉండవు కదా. అలా మన ధర్మం మనం చెయ్యాలి. భగవంతుడు ఉన్నాడు, ఆయన చేసేది ఆయన చేస్తాడు. కానీ నీకంటూ ఒక బాధ్యత ఉంది. అందుకోసం నీ వాయిస్ని ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి. అట్లా ఇప్పుడు వచ్చే ముందు మేము హారతి ఇచ్చి వచ్చాము. హారతి ఇవ్వకపోతే ఎవరిని పీకుతారు ఏంటి? ఎవరు పీకరు. దేవుడు కూడా ఏమండు. ఎందుకు ఇచ్చావు? ఇవ్వకుండా ఉండలేక అంతే. మీరు ఇప్పుడు చాలా ప్లేసెస్ తిరుగుతున్నారు కదా, ఒంగోలు కానీ ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు. నేను ఇప్పుడు మొన్న కూడా కొన్ని వీడియోస్ చూసా. చాలా లోకల్ ప్లేసెస్లో వాళ్ళు క్రిస్టియానిటీ కింద కొంతమందిని మారుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు కల్వారీ టెంపుల్లో నెలకి 3,000 మందిని మార్చడానికి టార్గెట్ అంట. అంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక 1 lakh టార్గెట్ పెట్టుకుంటున్నారు. అంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మార్చడానికి చెప్పే విధానం ఏంటి? వాళ్ళకి ఏం చెప్తున్నారు అసలు వాళ్ళని క్రిస్టియానిటీ కింద మారడానికి? నేను వాళ్ళని మార్చే మార్పుకి వాళ్ళు ఏం చెప్తున్నారని మీరు తెలుసుకోవాలి. వాళ్ళది అంటే మనం ఒక పదం మరి కొంచెం రూట్గా ఉంటాం. రొడ్డకొట్టుడు అంటారు తెలుసు. ఓకే. అంటే మరి ఇంక తెలుగు ఇంకా అంతేనారా? రెడ్డి కొట్టుడు, రొడ్డకొట్టుడు అంటే ఇంకా పాడిందే పాటరా పాసిపల్ డాష్ అంటుంటారా. అట్లా వాడు వచ్చను, వాడు కాల్చను, వాడు చచ్చను, ఇదే పాడిందే పాట. అంటే ఒక మనిషిని ఇలా దిగజార్చడంలో క్రైస్తవాన్ని మించింది అందులో తోపది. ఇప్పుడు నీకు శాంపిల్ కావాలంటే పొద్దున్న ఎవరో ఫోన్ చేశారు. అంతకుముందు ఎప్పుడో చేసి అతను నోరు జారడం అది జరిగింది. అయినప్పటికీ నేను సంయమనంతో అతని పేరు నీతి లేని గొర్రె అని పెట్టుకున్నా. అయినా ఫోన్ ఎత్తాను. ముందు నమస్కారం అన్నాడు. పొరపాటున అలా సేవ్ చేసుకున్నానేమో నేను, అయ్యో అనుకుని లోపల అనుకుంటున్నా. నేను నోరిప్పే లోపల వాడి యొక్క స్వరూపం బయటపెట్టేశాడు. వారు గొర్రెల వలె కనపడుతారు, వాస్తవానికి వారు తోడేళ్ళై ఉన్నారు. అంతే. వాడి వికారం అంతా లకారంలో చూపించాడు. అలా కొడుక ఆ కొడుక ఈ కొడుక. తర్వాత మరి మనం ఎంతవరకు పెంట మీద రాయేస్తాం. అందుకని నేను చక్కగా ఓ బాక్స్ ఉంటుంది, నేను ఎప్పుడు లెక్చర్స్ అవి వింటూ ఉంటాను. ఓకే. అందులో లెక్చర్ పెట్టేసి ఇంకా నా పని నేను చేసుకుంటాను. మరి ఆడికి పుణ్యం రావద్దా? ఓకే. ఓకే. ఇప్పుడు భరత్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? భరత్ నుంచి. అయ్యయ్యో, ద్వారం తెరువుడి. బంద్ కాదు. అమ్మ తల్లి కూర్చుంటారా? తల్లి 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 మీకు కావాలితే ఇక్కడ చైర్ వేసుకోండి, యాజ్ యూ విష్. అమ్మ చైర్ తేరా, నన్ను కూర్చోండి, వాళ్ళని కూడా రమ్మను. అమ్మ అటు కూర్చోండి. లేకపోతే సో నాకు ఫ్రేమ్లోకి రాకుండా ఇటు వేసుకోండి నాన్న. వాడు కూర్చో, మీ తమ్ముడేగా, మీ తమ్ముడే వాడు, కూర్చో, ఏం కాదు. ఒరే రెడ్డి బృందావనంలో భక్తులయ్యి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో దరిద్రులు ఎండిపోయిన శవాన్ని నమ్ముకుని ఏడుస్తూ ఉన్నారు. ఎడారి మతాలను వదలండి, ఏడుపును వదలండి. నేను మొన్న అరుణాచలం వెళ్ళాను గురుగారు. అక్కడ ఫిన్లాండ్లో నుంచి ఒక ఆవిడ వచ్చింది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకుంటా. ఆవిడ వచ్చింది. నేను అడిగా, ఈయన ఎలా తెలుసు మీకు రమణ మహర్షి గారు అంటే, నాకు కళ్ళలోకి వచ్చారు. ఒక 25 ఏళ్ళు 28 ఏళ్ళకి ఆవిడకి కళ్ళలోకి వస్తే అక్కడ వచ్చారంట.
నేను షాక్ అంటే అసలు వాళ్ళు అక్కడి నుంచి తెలుసుకొని అరుణాచలంలో వచ్చి ఇక్కడ యోగా ఈ మెడిటేషన్ ఒక అరుణాచలం ఏమిటి, బృందావనం, కాశీ, పుట్టపర్తి, హరిద్వారు, ఋషికేశు, బృందావనం, మాయాపూర్ ఒకటి ఏమిటి అసలు. ఇప్పుడు ఇస్కాన్ ఉంది. ఇస్కాన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. మా గురువుగారు ఎవరనుకుంటున్నాం? అమెరికన్, తెలుసా? ఓకే. నాకు దీక్ష ఇచ్చిన గురువుగారు అమెరికన్. ఓకే. అలా ఇస్కాన్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి సన్యాసి మహారాజా అని పేరు. ఈ ప్రణవానంద ప్రభు పేరున. అవును అవును అవును, ప్రణవానంద గారు. వాళ్ళ గురుగారు ఇంకో అమెరికన్, ఆయన పేరు రాధానాథ స్వామి. మా గురుగారు జయపతాక స్వామి. ఇంకొక ఆయన ఉన్నారు భక్తి వికాస్ స్వామి, వారు ఇంగ్లాండ్. వాళ్ళంతా సన్యాసులు అవుతున్నారు. మన వాళ్ళేమో ఒత్తు తీసేసిన వాళ్ళు అవుతున్నారు. అదే ఎందుగా. సో కాబట్టి అమృతం తాగడానికి మనం పుట్టాం. వాడి రక్తం తాగడం ఏంటిదే, నువ్వు పిశాచి ఏమిటిదే. అయితే వీళ్ళు ఎందుకు దిగజారుతున్నారు? బైబిల్ పట్టుకుని ఎందుకు దిగజారుతున్నారు అంటే, వీళ్ళకి ఈ అమృతం ఇవ్వబడలేదు, అమృతం చెప్పబడలేదు. దోషం ఎవరిది? హిందువులదే. ఇప్పుడు నాకు మామూలుగా సమోసా ఇస్తున్నాను, ఇప్పుడు ఇస్తే తిన్నాం. ఎందుకని? రాత్రి ఎందుకన్నా ట్యూన్డ్ అవ్వాలి. ఇప్పుడు మొన్న కంబం అని ఊరు వెళ్ళాం. ఎక్కడది? ప్రకాశం జిల్లా. ఓకే. గిద్దలూరులో పెద్ద ప్రోగ్రాం, కానీ కంబం వెళ్ళాను. కంబంలో ఏంటి విషయం? గుడి, రోడ్డు పక్కన గుడి. దాన్ని ఆ గుళ్ళో బయట అరుగుంది. ఓకే. ఆ అరుగుని బదలగొట్టేశారు. ఎవరు బదలగొట్టారు? పేర్లు చదువుతానే ఇందులో ఉంది వాళ్ళ పేర్లు. అది పేపర్లో పడింది. ఇది ఒక కంబం. ఎందుకు బదలగొట్టారో నేను ఆడికి వెళ్ళాక చెప్పాను. తెల్లారిపోద్ది, నెమ్మది పోతుంది. సో సరే, ఎప్పటికప్పుడు వద్దులే, ఈ లోపల అది స్టక్ అయిపోయింది. సో వాళ్ళు అక్కడ దేవుడు అరుగుంటే అరుగు బద్దలు కొట్టేశారు. ఎందుకు బద్దలు కొట్టారు? ఎందుకు బద్దలు కొట్టారు? కోపమా? బద్దలు కొట్టమని బైబిల్లో ఉంది కాబట్టి బద్దలు కొట్టారు. ఓకే. అర్థమైందా? బద్దలు కొట్టమని బైబిల్లో ఉంది. ఎడారి మతాలు బీ ఫర్ బిల్ట్ లేదు, డి ఫర్ డిస్ట్రాయ్ అదే ఉంది. అందుకే బద్దలు కొట్టారు. వాళ్ళు అలా దిగజార్చినటువంటిది ఏంటి? ఆ పుస్తకం. ఇప్పుడు ఎక్కడైనా హిందువులు వేరే దేశానికి వెళ్ళి దోచుకోవడం ఎక్కడైనా చూపిస్తావా? ఎవరిదైనా బద్దలు కొట్టడం, ఎవరిదైనా ఆక్రమించడం. మరి ఇస్లాం, క్రైస్తవం అలా కాదు. అవి లేకపోతే అసలు ఆ మతాలు లేవు. ఈ ఫర్ ఎన్క్రోచ్, మనకి ఈ ఫర్ ఎడ్యుకేట్. ఈ మధ్య నిజంగానే చాలా న్యూసెస్లో చూసినా ప్రతి అంటే మసీద్ కిందన దేవాలయం ఒకటి ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే హిందువులకు బుద్ధి లేదు కాబట్టి. ఎవరో ఒక ఆయన అన్నారు, ఏమన్నా హిందువులకు బుద్ధి లేదా, పోయి మసీదు కింద గుడి కట్టుకోవడం ఏంటి అన్నాడు. భయపడా? బాగా చెప్పారు. ఒక్క నిమిషం. ఆవుల గురించి నాగులుప్పలపాడు పైన సిఐ నెంబర్ అది పెట్టాను. మీరు ఆవుల్ని రక్షించగలరు. 19 ఆవులు అక్కడ ఆవులను పట్టుకున్నారు. ఇదొక దురదృష్టం. ఇది కూడా నీకు చెప్పాలి. ఎవరో ఒక అమ్మాయి, ఓ తల్లి ఎవరో ఫోన్ చేశారు, ఏమండి ఇక్కడ 19 ఆవులను పట్టుకున్నారండి, అందులో పిల్ల పుట్టింది, అదేమో పాక్కుంటూ రోడ్డుకి పక్క వచ్చింది, మా ఊరి దగ్గరేనండి, అక్కడ పోలీస్ కాపలా ఉన్నాడండి, మేము వెళ్ళి అడిగితే నీకు ఎందుకు అంటున్నాడండి, ఆడదాన్ని ఏం చేయాలండి, ఆ ఆవుల్ని వాళ్ళు పట్టుకెళ్తుంటే రాక్షసుల నుంచి కాపాడారు, కానీ 4 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారంట. ఈ గోశాలను కూడా నమ్మడానికి లేదండి, ఒరిజినల్ గోశాలకి వెళ్ళేలా చూడండి. ఏదో ఊరు ప్రకాశం జిల్లా. వాళ్ళు చెప్పాను, ఏం చెప్పాలి, ఆవులు ఫోటోలు అవన్నీ పెట్టింది. రోజు ఆవును కోసు తినేయాలా? ఆ జాతి ఎందుకు నాన్న భూమికి శని, ఏదో దరిద్రం. చూడు, ఆయన ఎవరో పాపం వచ్చి మామూలు పిల్లలు తాగే పాల బాటిల్తోనే ఆ దూడకు పట్టిస్తున్నాడు.
అసలు అసలు ఇంకో ప్రాణిని తినాలన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుందన్న? ఇప్పుడు 1000 దేవాలయాలకు వెళ్ళు, 1000 దేవాలయాలకు వెళ్ళు. నేను అందులో 999 దేవాలయాలు శాకాహారం చూపిస్తా. 1000 చర్చిలు, 1000 మసీదులు, ఒక్క శాకాహారం చూపించు. 1000 దేవాలయాలకు వెళ్ళు, అందులో వచ్చిన ప్రతి ఒడు స్నానం చేసి వస్తాడు. అది మన కల్చరు. మనకు వాటర్ ఉంటుంది, మనకి మ్యాటర్ ఉంటుంది. వాళ్ళు కడుక్కోవడానికి కూడా రాళ్ళు కాగితాలు వాడతారు. ఎందుకని? వాళ్ళ దగ్గర వాటర్ ఉండదు. వాటర్ లేని వాడి దగ్గర మ్యాటరే ఉంటుంది నాన్న. కొంచెం ఆలోచించు. నేను రీసెంట్గా ఒక న్యూస్ చూశాను, సెప్టెంబర్లో అనమాట. షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టీటీడీ అండ్ ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో 5000 గుళ్ళు కడదాం అనుకుంటున్నారు తిరుపతిలో. తిరుపతిలోనే కాదు, చాలా ప్లేసెస్లో. ఆవిడ దాన్ని అపోజ్ చేయడం జరిగింది. చెప్పు. సో తిరుపతి టీటీడీ ఆధ్వర్యంలో ఒక 5000 టెంపుల్స్ కడదామని అనుకుంటున్నారు. ఆవిడ అన్న మాట ఏంటంటే, ఆ 5000 టెంపుల్స్ కట్టే బదులు అది పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎవరికైనా పోషించవచ్చు కదా, 5000 టెంపుల్స్ ఎందుకు అలా మాట్లాడింది? నేను ఆల్రెడీ రియాక్ట్ అయ్యాను. ఆవిడ ఎందుకు అలా మాట్లాడిందంటే, ఆవిడ క్రిస్టియన్ కాబట్టి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన అంతా క్రిస్టియన్స్. ఇప్పుడు నువ్వు దేవాలయాలు కడితే ఏమవుతుంది? వాళ్ళ వ్యాపారం దెబ్బతిందా? క్రైస్తవం అనేది మాఫియా కదా, క్రైస్తవం బిజినెస్ కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ వ్యాపారం కదన్నా, వ్యాపారం కదా. ఇప్పుడు నువ్వు షాప్లోకి వెళ్ళావు, మెడికల్ షాప్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు ప్రిస్క్రిప్షన్ ఇవ్వగానే, సార్ సేమ్ మెడిసిన్ కంపెనీ వేరే అంటాడు. ఎందుకని? కస్టమర్ని పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు. అంటే మా డాక్టర్ గారిని అడుగుతానండి, లేకపోతే ఏదో ఒకటి చెప్తాం మనం, అది వేరే కదా. మీరు ఎక్కడైనా కొనుక్కోండి అంటాడా షాపుడు, ఇక్కడికేనండి అంటాడు. ఎందుకని? వ్యాపారం కదా. ఇప్పుడు హిందువులది వ్యాపారం కాదు. అందుకని దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఇక్కడ 1 2 3 4 5 6 60 మంది, 600, 6000 మంది, 6 కోట్ల మంది మనం చెప్పగలం. దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఏ హిందూ అయినా ఈ మాట చెప్పగలడు. గుళ్ళో, మైకులో, మసీదులో, చర్చిలో ఈ మాట చెప్పించు. ప్రపంచాంతి ఎందుకు రాదు చూద్దాం. సో షర్మిల అనేది క్రిస్టియన్. అందులోనూ మీరు ఒకసారి ఆవిడ వ్యక్తిగత జీవితం చూడండి, క్యారెక్టర్ తెలిసిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ చూడండి, క్యారెక్టర్ తెలిసిపోతుంది. ఆవిడున్న పార్టీ చూడండి, క్యారెక్టర్ తెలిసిపోతుంది. ఇప్పుడు క్యారెక్టరే లేనటువంటి బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. దానికి పెద్ద విషయం ఏముంది? ఆవిడ అలా మాట్లాడడానికి కోపంగా తీసుకోకూడదు, మనం ఆశ్చర్యపోకూడదు. వ్యాపారం. ఇప్పుడు వాళ్ళ ఆయన అంటే ప్రజెంట్ మొగుడు, అతను ఏమన్నాడు? ఎవరా డబ్బులు ఎవరా అంటాడు. అఫీషియల్ బెగ్గింగ్. పాస్ట్ అంటే ఎవరు? బెగ్గరు. కోటు సూటు వేసుకుని లూటు చేసే లపూట్నే పాస్ట్ అంటారు. సో వాడు అడుక్కుంటున్నాడు, డబ్బులు ఇస్తారా ఎవరా అంటున్నాడు. కానీ నేను బాగా ఈ మధ్య రీల్స్ చూసిన దశమ భాగం అని చెప్పేసి, అది కొంచెం అంటే జనరల్ వాళ్ళకని అనిపించాలి కదా. చాలామంది లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి కూడా పిచ్చోడా నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇతను ఉన్నాడా మన కలవరి టెంపుల్ ఆయిలేదు అమ్ముతాడు సతీష్. కరోనాలో చిన్ని అమ్మాయి, వాళ్ళ జీతం 12,000, కరోనాలో 12,000 దశమ భాగం ఇచ్చింది అని చెప్తాడు. ఆ పిల్లిస్తే మాత్రం నీకు సిగ్గు లేదురా తీసుకోవడానికి? నీకు సిగ్గు లేదా తీసుకోవడానికి? तो ये कहूंगा सर कि जब केसीआर साहब की हुकूमत थी और जिस बंदे की आपने बात की, उन्होंने गुस्ताखी जब की तो उनको फौरी तौर पर अंदर डाल दिया गया था. आपको याद होगा, आपको याद होना चाहिए कि किस कदर केसीआर ने उस दिन रिस्पॉन्ड किया और कितना स्विफ्टली उनको जेल भिजाया गया था. आपको याद होना चाहिए. अब पीडी एक्ट लगा के अंदर डाल दिया गया था. आपको याद होना चाहिए. दूसरी बात मैं आपको ये भी याद दिलाऊंगा, जब इसी शख्स ने एक पे
कोशिश ये की కానీ थी कि రే నాన్న కానీ कोई एक पर एंटरटेनर आ रहे थे यहाँ पे, उनको रोकने की कोशिश की थी। तो मैंने చేశారా? ఓకే. डिसाइड ये किया था कि कोई గురుగారు ఆఫ్ చేద్దామా? సౌండ్ తగ్గించుకొని. నేను మొన్న కురుక్షేత్రం చూసాను. కాదు ఇది పూర్తి చేద్దాం. సో ఈ అమ్మాయి షర్మిల అలా మాట్లాడడం అసలు మనం ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని మొక్కలు చేయడానికి ఎడారి మతాలు వచ్చినాయి. ఈ దేశ నాశనం కోసం దేశభక్తి లేనటువంటి వెడగొట్టి చెడగొట్టేటువంటి పనికిమాలిన ఎడారి మతాలు వచ్చాయి. ఉదాహరణకి బైబిల్లో స్పష్టంగా చెప్పాడు. లోకా అని ఓ చాప్టర్ ఉంటుంది, మత్తయి అని ఓ చాప్టర్ ఉంటుంది. నేను శాంతిని పంచుడికి వచ్చిందని మీరు తలంచుచున్నారా? లేదు, ఖడ్గమనే పంచుడికి వచ్చి తిని. ఒకరి ఇంటిలో 5గురిలో 2కి వేరుపడి ముగ్గురును, 3గురికి వేరుపడి 2ను కలహించెదరు. తల్లికి వ్యతిరేకంగా కుమార్తెయు, తండ్రికి వ్యతిరేకంగా కుమారుడును, మామకు విరుద్ధముగా అల్లుడు, అల్లుడికి విరుద్ధంగా మామ. నేను గొడవలు పెట్టడానికి వచ్చాను అని వాడే చెప్పాడు. ఓకే. మరి వేదం ఏం చెప్పింది? సంగచ్చధ్వం సంవదధ్వం. ఇప్పుడు ఇన్నేళ్లలో ఈ అనిల్ అనే అతను, అనిల్ అంటే హనుమంతుడి పేరు తెలుసా పని? వందే అనిలాత్మజం, రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. సో నీతి లేనివాడే క్రైస్తవుడిగా మారుతాడు. అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పగలం, హిందూగా పుట్టి హిందూగా పెరుగుతున్న మనం చెప్పగలం. ఇస్లాం ఖురాన్లో లేదా క్రైస్టియన్ బైబిల్లో ఉండే పేర్లు మాకు అక్కర్లేదని వాళ్ళు చెప్పరు. మీకు పేరే పెట్టలేని పోరంబోగాడు గాడేలా ఏడురా. నాకు మొన్న చాలా కోపం వచ్చిన విషయం ఏంటంటే, పాస్టర్ అజయ్ బాబు గారిది ఒక వీడియో చూసాను. ఎర్రప్ప అతని పేరు. అజయ్ అని అది అబద్ధం పేరు. అతనే చెప్పాడు ఎర్రప్ప అని. కాకపోతే ఎర్రిపప్ప అని కూడా వేరే కదా. చెప్పిన మాటలు చాలా కోపం వచ్చాయి. మనకి మీరు పుట్టినది నచ్చకపోతే మీరు ఏం ప్రచారం చేసినా పక్కన పెట్టండి, ఒక కంట్రీ నాకు ఇచ్చేయండి, మాది వేరేగా సపరేట్ చేయండి అనడం కానీ నువ్వు దానికి ఆశ్చర్యపోవద్దు అంటాను. ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా స్ప్లిట్టింగ్లోనే వాళ్ళ యొక్క మూలం ఉంది. అంటే ఇంకొకరు తెలియకుండానే నిజంగానే గురుగారు చాప కింద నీరులా చాలా మటుకు క్రిస్టియానిటీ పెంచుతున్నారు వీళ్ళు. అది క్రిస్టియానిటీ పెంచడం అంటే దేశద్రోహుని పెంచడం అని పెద్ద విషయమే ఉంది. దీనికి మళ్ళీ వాడుకోవడానికి రాజ్యాంగం. నీకు అర్థమైందా? ఇప్పుడు ఏ హిందూ అయినా ఏ దేశానికన్నా వెళ్ళి మాకు మొక్క ఇచ్చేయండి అన్నాడా? మనకు అలాంటి ఆలోచనలు రావు. పోనీ ఏదైనా మసీదు చర్చ ఆక్రమిద్దాం అలాంటి ఆలోచన వస్తుందా మనకు? వీ హ్యావ్ నాట్ బీన్ టాట్. మనకు అలా మనకేం నేర్పారు? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి చ పార్వతి. ఏమడిగాం మనం అమ్మవారిని? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి చ పార్వతి. ఏం కావాలి మనకి? జ్ఞానము వైరాగ్యం కావాలి. అక్కడ అది లేదుగా. అసలు జ్ఞానం అనే కాన్సెప్ట్ లేదు కదా. దాచుకో నాశనం చేయి, కోట్ల మందిని చనిపోయి. పోనీ పాకిస్తాను దేని పేరు మీద పుట్టింది? మతం పేరు మీద. మనం ఒక 3 నెలల క్రితం సాంగ్ రిలీజ్ చేసి గుర్తుందా? మతం పేరుతో ఒకడు మతృభూమిని చీల్చే, మారణ హోమం చేసే, మాయని గాయం చేసే, కారెను కన్నీటి దారలు, పారెను రక్తపుటేరులు, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఇది మన దేశం అని మనం ఫీల్ అవుతాం. వాడు మతం మారితే వాడు ఫీల్ అవడు. అదవుతుందా? ఈ థ్రెట్ టు ద కంట్రీ. దానికి ఉదాహరణ ఏమిటంటే, పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకునేటువంటి నీచ్ కమ్యూని కుత్తేగాళ్ళు ఉన్నారు. తినేది ఎక్కడ? నువ్వు ఇక్కడ. కనేది ఎక్కడ? ఇక్కడ. టాయిలెట్కి వెళ్ళేది ఎక్కడ? ఇక్కడ. సబ్సిడీలు పొందేది ఎక్కడ? ఇక్కడ. జై కొట్టేది ఎక్కడ? అక్కడ. అంటే వ్యభిచార మతాలు అవి.
అందుకే నేను చెప్పులు 700 అన్నవి. చెప్పుల టాపిక్ ఏంటి? ఎవరన్నా అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్తున్నా. అదవుతుందా? అబద్ధం కదా, అబద్ధం అనకూడదు కదా. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు కేటీఆర్ అనబడే तो ये कहूंगा सर कि मुस्लिम जब केसीआर साहब की हुकूमत थी और जिस बंदे की आपने बात की उन्होंने गुस्ताखी जब की तो उनको फौरी तौर पर अंदर डाल दिया गया था. आपको याद होगा, आपको याद होना चाहिए कि किस कदर केसीआर ने रिस्पॉन्ड किया और कितना स्विफ्टली उनको जेल भिजाया गया था. आपको याद होना चाहिए. अब सॉरी पीडी एक्ट लगा के సో గోరక్షణ కోసం రాజాసింగ్ అని ఆయన బయటకు వస్తే అతని మీద పీడీ యాక్ట్ పెట్టి మేము లోపల వేసాం ముస్లింల ఓట్ల కోసం అని చెప్తున్నాడు. రామారావు అని పేరున్నంత మాత్రం అతను హిందువు ఏం కాదు. అతను మొన్న ఓపెన్గా చెప్పాడు కదా, గుళ్ళు ఎందుకు అన్నాడు. గుళ్ళు ఎందుకు అన్నాడు. పెద్దమ్మ గుడి కట్టుకుంటే కట్టుకో ఇలా మాట్లాడాడు. పైన పేరు చూసి మోసపోకూడదు. రామారావు, చంద్రశేఖరరావు, రాంబాబు, సుబ్రహ్మణ్యం అని అందరు క్యా హై అది చూడాలి. అదేనా? వీళ్ళు బహుశా కోసుకుని ఉండొచ్చు, అది మనకు తెలియదు. టోపీ పెట్టుకోలేదు అంతే. అదేందా? అతను ఓపెన్గా చెప్పాడు, నేను బొట్టు పెట్టుకోవడం, గుడికి రావడం నాకేం ఇష్టం ఉండదు, ఏదో రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నటిస్తుందని చెప్పాడు. అదవుతుందా? నువ్వు ఇంకా అతన్ని హిందూ అనుకుంటే నువ్వు లపుటివి. మీరు గమనించండి, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్, ఆ పక్కన నవీన్ కుమార్ జూబ్లీహిల్స్. ఆయన మొన్న రేవంత్ గారు కూడా మీది కాంగ్రెస్ అనేది ముస్లిం పార్టీ, ముస్లిం తప్పే ఉంది, తప్పే ఉంది. ఏమైంది పోలే వదిలేసి. మీరు గమనించండి, నవీన్ కుమార్ అనే అతను, రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఎవరు హిందువులు, సోకాళ్ళే, అది వేరే కథ. ఇతని పేరేంటి, అజారుద్దీన్. ఈ అజారుద్దీన్ అనే అతను ముస్లిం. అతను టోపీ పెట్టుకోలే, వీళ్ళిద్దరు పెట్టుకున్నారు. ఇప్పుడు అందరు క్యాచ్ వెళ్తాయి అనుకో, పతానే. అదే కోసుకున్నారో కోసుకోలేదో మనకు తెలియదు. విషయం ఏంటంటే, మీకు ఉదాహరణ బొబ్బిలి యుద్ధం ఎందుకు జరిగింది? బ్రిటిషర్స్ కాదు చర్చ. నువ్వు బ్రిటిష్, నేను అందుకే నేను చెప్తాను, మీరు ముస్లింలని క్రిస్టియన్స్ని అనకండి అంటాను. ఓకే, వాళ్ళ నేచర్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ పుస్తకాలను బట్టి వాళ్ళ మస్తకం ఉంటుంది. నాన్న ప్లీజ్ సౌండ్ చేయి. చాలా డిస్టర్బ్డ్గా ఉంది అసలు ఇంటర్వ్యూ. ప్లీజ్ దయచేసి ఏం కావాలి చెప్పండి. నన్ను డోంట్ డిస్టర్బ్. సో ఏం చెప్తున్నాను? అదే బొబ్బిలి యుద్ధం గురించి. బొబ్బిలి యుద్ధం, ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళు 1000 ఏళ్ళుగా 2000 ఏళ్ళుగా ఎలా ఉండాలో అట్లే ఉన్నారు. నువ్వు మారాలి. నువ్వు అబద్ధానికి అలవాటు పడ్డావు, నువ్వు లోభానికి అలవాటు పడ్డావు, ఏదో ఒక దాన్ని పొందడానికి నువ్వు టెంప్ట్ అయిపోతున్నావు. విజయరామరాజు అని ఒక ఎదవ కోడి పందాల్లో ఓడిపోయాడు. ఓడిపోతే వాడు బుస్సి అని ఒక బ్రిటిషర్తో చేయగలిపేసి బొబ్బిలి కోట మీద యుద్ధం చేశాడు. విజయరామరాజు ఏంటి? హిందువు. బొబ్బిలి కోటలో ఉన్నది ఎవరు? హిందువులు. ఎవరో చేతులు కలిపింది ఎవరితో? ఎవరు? హిందువులకి దేశానికి వ్యతిరేకం వాళ్ళతో. వాళ్ళని చంపి బయటకు వస్తుంటే తండ్రి పాపరాయుడు ఈ బుస్సిగాడు వచ్చి అరెస్ట్ చేయమంటాడు. మీరా మమ్మల్ని బంధించేది? మాతృభూమి రక్షణ కొరకై ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు ఒక్కడిని చంపడమో మరొక చోట చావడమో చేస్తారు, మీరు నన్ను బంధించలేదు, జై మల్లమాంబ అని ఆయన ప్రాణత్యాగం చేస్తారు. అలా వేల లక్షల మంది మరణిస్తే మనం ఇంకా అలా కూర్చున్నాం. ఓ భగత్ సింగ్ బతికుండొచ్చు, రాజ్గురు సుఖదేవ్, కానీ ఒక బ్రిటిష్ కుక్క, బ్రిటిష్ ఏజెంటు పొట్టోడు, వాడి వ్యాపారం, వాడి సౌకర్యం కోసం, వాడి రెఫరెన్స్, నేను ఉగ్రవాదులకు సపోర్ట్ చేయను అన్నాడు. ఆయన ఉగ్రవాదే. భగత్ సింగ్ ఉగ్రవాదే. చిన్న వయసులో 10 ఏళ్ల వయసులో నేను అమృత్సర్ వెళ్ళాను, అది చూశాను నేను. ఓకే, ఆ బావిలో ఎన్నో తుపాకీ గుళ్ళు తగిలిన గుర్తులుంటాయి. వేల మంది చచ్చిపోయారు. నన్ను ఇప్పుడు తుఫాను చచ్చిపోతే
ప్రకృతి నాన్న. ఓ సునామీ వస్తే ప్రకృతి, ఓ వరద వస్తే ప్రకృతి. కానీ ఈ ఎడారి మతాలు తలకెక్కి వాడు దేశాలను ఆక్రమిస్తూ, ఇప్పుడు న్యూయార్క్ స్క్వేర్ టైం ఎలా ఉంది తెలుసా? ప్రజెంట్ సిచ్యువేషన్ కొట్టుకోవాలి తినట్లు. ఏమని చెప్పండి. నేను చెప్పేదే ఉంది. నౌ న్యూయార్క్ ఇన్ అదర్ హ్యాండ్స్, ఓకే, యూకే లండన్ ఇన్ అదర్ హ్యాండ్స్. దే ఆర్ క్రైయింగ్. యూనో, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఓ సైనికుడు, ఎందుక మేము యుద్ధం చేసింది? నౌ యూకే నాట్ ఓకే. ఓకే, యూరోప్ ఈస్ గాన్. అమెరికా నౌ అనదర్ యూరోప్. Demographical change. The whole world going to havoc because you are not responsible. The demonic fellows, they are taking responsible to destroy the world. But you are a good person, we are not taking any responsibility. Only for vote's sake, KTR or Revant ఓపెన్గా మేము ముస్లింలకి నాకుతామని చెప్తున్నారు. నేనేమంటే, ముస్లింలు ఓట్లు ఉంటే చాలు, హిందువులు ఎలా పోయినా పర్లేదు అనుకునే నీచకమైన కుత్తేగాడికి ఓటేసే దరిద్రుడా నువ్వు కదా మారాలి. నేనేమంటే, కేటీఆర్ని తప్పు పట్టద్దు, రేవంత్ని తప్పు పట్టద్దు. వాళ్ళ పార్టీలు బట్టి వాళ్ళ వ్యవహారం ఉంటుంది. ముస్లింలు క్రైస్తవులను తప్పు పట్టద్దు, వాళ్ళు అలాగే ఉంటారు. 1000 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నారు, 2000 ఏళ్ళ నుంచి. నువ్వు మారాలి కదా పోరంబోకు. అందుకే హిందీలో చెప్తాను నేను, హిందుస్థాన్కి శత్రు కిరస్థాని నై, పాకిస్తానీ నై, సిర్ఫ్ హిందుస్థానీ. నువ్వు మారాలి. మొన్న 2-3 రోజుల క్రితం కర్ణాటకలో ఏదో పెళ్ళికి పిలిచారు. ఆ పెళ్ళికి హిందూ కూడా వెళ్ళాడు. వాడికి తగిన శాస్తి తగిలింది. నేను కింద కామెంట్ పెట్టాను, రీపోస్ట్. వాడికి అలాగే జరగాలని పెట్టా. ఏమైంది? వాడు బొట్టు పెట్టుకెళ్ళాడు. ఓకే, పెడితే ఇక్కడ కూడబెట్టమన్నారు వాళ్ళు. ముస్లిం ఫంక్షన్ అది. వాడిని బయట చూసాడు. జరగాలి ఎదవా, నిన్ను ఎవడెళ్ళమన్నాడు రా? ఉత్సా ఉమ్ము పియ్య కలిసి పెట్టే దాంట్లో తినడానికి నిన్ను ఎవడెళ్ళమన్నాడు? నిన్ను ఎవడెళ్ళమన్నాడు రా? అన్ని మతాల సమానం అనే పోరంబోకి ఎదవలకి అలాగే జరగాలి. ఏమన్నాను? అన్ని మతాలు సమానం అన్న వాళ్ళు అబద్ధం కాబట్టి. అబద్ధం కదా, నిజం చెప్పు. 10 లక్షలు ఇస్తా నిరూపిస్తే. నేను సమానం ఇదైతే నువ్వు కాదు, ఆ ఎదవలు చెప్తున్నాను, నువ్వు కాదు. యూఆర్ నాట్ ఎదవా. సమానత్వం గురించి నేను ఒప్పుకోను స్వామీజీ. నేనైతే మారేవాడి కన్నా మార్పుని ఆపకుండా మాట్లాడతారు, అది నాకు చాలా నచ్చదు. ఇప్పుడు వాడు ఏదో లోభించి మారుతారు, ఆ మార్పు మనం కనిపించి కూడా మనం ఏం మాట్లాడినప్పుడే నాకు చాలా బాగా. వాళ్ళనే సెక్యులర్ కుక్కలు అంటారు. కుక్కలు నన్ను మన్నించుగాక. ఉదాహరణకి ఎవడన్నా మతం మారితే నీకేంటి అంటాడు ఒకడు. మతం మారితే ఏమవుతుంది? ఓ దేశద్రోహి తయారవుతాడు, దేశానికి వ్యతిరేకం కదా. ఇప్పుడు వందే మాతరం అనేది స్వతంత్రోద్యమంలో ఒక ముఖ్యమైన కీలక పాత్ర వహించినటువంటి గీతం. సో సుప్రీంకోర్టు కూడా చాలా దిగజారి మాట్లాడుతుంది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ అంటుంది. నాకు అర్థం కాదు ఇదే స్వామిజీ. పుట్టింది అవన్నీ ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నావు కదా, ఇది నేను పాటిస్తాను అన్నప్పుడు నువ్వు ఎందుకు అఫెండ్ అవుతున్నావు? ఇది నువ్వు వేరే దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నవి నువ్వు ఫాలో అవుతావు కదా. మరి ఈ కంట్రీ ఫస్ట్ అనలేని కంట్రీ నా కొడుకులు పైన కూర్చుంటే అట్లే ఉంటుంది. అదవుతుందా? సుప్రీంకోర్టు ఈజ్ నాట్ సుప్రీం అనే విషయం తెలవాలి. అతను కూడా తింటాడు, కలుక్కుంటాడు కదా. హౌ ఈజ్ ఎ సుప్రీం? ఇప్పుడు 500 మంది పైన ఎంపీలు ఉన్నారు ఈ దేశంలో. ఈ ప్రజాస్వామ్య దేశం, నిర్ణయాలు తీసుకోవడం కోసం ఓ ప్రభుత్వం ఉంటుంది. మధ్యలో ఇది ఎందుకు? వక్ఫ్ బోర్డు దేనికి? ప్రపంచంలో ఏ ముస్లిం కంట్రీలో అన్నా ఉందా? దాని సంఖ్య సుప్రీంకోర్టు నాకడం ఏంటి? దేనికి చెప్పు? దేవాలయాల భూములు తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం పీకుతుంది? గవర్నమెంట్కి ఏం రైట్ ఉంది? దేవాలయాల భూములు కొన్ని లక్షల ఎకరాలు మింగారు, గివ్ బ్యాక్ అని చెప్పాలి కదా. మసీదులు భూములు, చర్చిల భూముల మీద రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే కోర్టులు, వై డోంట్ యూ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ టెంపుల్స్? ఈ దేశానికి మసీదుల వలన, చర్చి వలన ₹1 లాభం లేదు, బేవుకేకే తప్ప.
దేవాలయంలో లాభం ఉంది, ఎక్కడికైనా చూసుకోపో. అందుకని పెద్ద పొజిషన్లో పెద్ద హృదయం ఉన్న వాళ్ళు కూర్చోవాలి, పొరంబొగులు కూర్చోకూడదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు పెద్దోడివి, వాడు చిన్నోడు, నీ దగ్గరికి వచ్చి ఏదో సమస్య చెప్పాడు, నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఓకే రెడ్డి గారు అతని విషయం చూడండి సార్, అతన్ని అని చెప్పాలి. బికాజ్ యు ఆర్ ఏ ఎల్డర్లీ పర్సన్. అది మానేసి ఏంట్రా మీ దొడ్లో గేదెని ఎత్తిపోయారా, నువ్వేం చేస్తున్నావురా అనొచ్చా? వాడు ఒక అమాయకుడు, ఒక రైతు, వాళ్ళ దొడ్లో గేదో ఆవు పోయింది, నువ్వు గ్రామ సర్పంచ్వి, నీ దగ్గరికి వస్తే అని ఎటకారం చేస్తే ఎలా నన్ను? సీసీ కెమెరా పెట్టుకోపోయావంటే ఏంటి? సీసీ కెమెరా పెట్టుకునేవాడైతే ఒక్క గేదెతో ఎలా బతుకుతుంది? ఆ గేదె ఆడు, నువ్వు దొనపోతావు. నువ్వు వాడు గేదె పోయింది, నువ్వు దొనపోతావు. నువ్వు ఏమండి ప్రాబ్లం ఉందండి, అక్కడ ఒక విగ్రహానికి, విష్ణుమూర్తి విగ్రహానికి తలకాయ లేదండి అని వస్తే ఏం చెప్పాలి? నువ్వు పెద్ద పొజిషన్లో ఉండి ఎవడు చేసాడో వెతకాలి, ఎవడు చేసాడో వాడిని పట్టుకోవాలి. దాని డిపార్ట్మెంటు ఇది కాదండి, ఏఎస్ఐ ఉంటుంది, దాన్ని చెప్తామని చెప్పాలి. ఫోన్ నిషేధించండి అని అడిగారు. అడిగితే అలా నిషేధిస్తే నేపాల్ మాదిరి ఉద్యమం వస్తుందేమో అంటాడు. వందే మాత్రం పాడచ్చు, పాడపోవచ్చు. ఏమండి వాడి పిల్లని వీడు గోకాడు, ఇద్దరికి దొరదొస్తే గోక్కోవచ్చు. ఈ సుప్రీంకోర్టు తీర్పులు, తపాసులు ఎన్ని కాల్చాలి, ఎప్పుడు కాల్చాలి, కాల్చాలా కాల్చకూడదు ఈడే చెప్పేస్తాడు. మరి బక్రీద్కి రోడ్డు మీద రక్తపాతం ఈడు చెప్పడం, కిస్మిస్కి ట్రీస్ కొట్టేయడం ఈడు చెప్పడం. రూల్స్ అన్నీ ఎవరికి? మనకే. ఇక్కడ మారాల్సింది ఎవరు? మనమే. కాబట్టి ముస్లిమ్స్ని ఏమనొద్దు, క్రిస్టియన్స్ని ఏమనొద్దు, టీఆర్ఎస్నో లేదా బీఆర్ఎస్నో కాంగ్రెస్నో కమ్యూనిస్ట్నో ఎవరిని ఏమనక్క, నువ్వు మారాలి. అబద్ధాలు చెప్పే హిందువులారా, సెక్యులర్ కుక్కలారా, మూసి ఖాళీగా ఉంది, మూసుకుని దూకేయండి. అది ఇప్పుడప్పుడే జరగవు అవన్నీ. సో కాబట్టి ఇంటి దొంగలు మారాలి. కేటీఆర్ బొట్టెట్టుకుని హిందూ అయిపోతాడు ఏంటి? అతను నిజస్వరూపం అతనే చెప్తుంటే కదా. గోరక్షణ చేసేవాడిని నేను పీడీ యాక్ట్ పెట్టి లోపలేసాను, యాద్ కరో అంటున్నాడు అతను. ఆవు హిందువులది కాదు, అది ముందు గుర్తించాలి. ఆవు ఎవరిది? అందరిది. నార్మల్ జంతువే కదా. నో నో, ఇట్స్ నాట్ నార్మల్, ఇట్స్ ఎ డివైన్ యానిమల్. అది అదొకటి చెప్తున్నాను. నేను చెప్పేది స్పిరిచువాలిటీ కదా, ఇక్కడ హెల్త్ వేలో కదా చూడాలి. ఇప్పుడు చెరువు ఉంది నేనా, ఇప్పుడు అవుట్స్కట్స్కి వెళ్ళి హైదరాబాద్లో చెరువు ఉంది. ఎవరన్నా తాగే నీళ్ళు ఉండే చెరువులో ఎవరన్నా వచ్చపోస్తే అని దంతాం కదా. ఎందుకని? ద ట్యాంక్ ఇది బిలాంగ్స్ టు ద హోల్ విలేజ్, కమ్యూనిటీ అంతటికి అవుతుంది. అవును కదా. భూమి అందరిది, ఆకాశం అందరిది, గాలి అందరిది, ఆవు కూడా అందరిది. ఇక్కడ ఆవుని ఎవడైతే అని వేసేయాలి. ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏం లేదు. ఎందుకని ఆవు వల్ల లాభం కదా, ఎన్విరాన్మెంట్కి లాభం కదా. కాబట్టి ఎన్విరాన్మెంట్ని పాడు చేసేవాడు భూమి మీద ఎందుకుంటారు? భూమి లోపల ఉండాలి కదా. ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. అండ్ ఆవు వల్ల ఎకానమీ బాగుంటుంది. మొన్న మనం 400 కోట్లు సంపాదించాం పేడతో, తెలుసా? తెలుసు. సౌదీకి పంపించి 400 కోట్లు. సో వాళ్ళకి అక్కడ ఉపయోగపడుతుంది ఫెర్టిలిటీ కదా. సో కాబట్టి మనం మారాలి. గో సంరక్షణ చేయాలి, కుక్కలు పెంచాలి మానేసి ఆవులు పెంచాలి. మనం మారాలి. కౌ ప్రొడక్ట్స్ తీసుకోవాలి, గోశాలలు పెంచాలి. గోశాల పేరు మీద ఎవరన్నా వ్యాపారం చేస్తే వాటిని ఆవుల మధ్యలో వేసి కుమ్మించాలి, ఎద్దుల మధ్యలో వేసి. మనం మారాలి, మనం స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రతి దేవాలయానికి శ్రీశైలం, భద్రాచలం, తిరుమల, దుర్గగుడి, ఇలా ప్రతి దేవాలయం రోడ్డు మీద ఆవు లేకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ప్రతి ఆవు వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. గోవు ఆధారితంగా జాబ్స్ క్రియేట్ చేయాలి. ఈ దొంగ పాలు, దొంగ పెరుగు ఎందుకు తాగాలి మేము? ఇన్ని ఆవులు రోడ్డు మీద తిరుగుతుంటే మంచి పాలు తాగచ్చు కదా, ఆరోగ్యం బాగుండదు కదా. మాఫియా, డ్రగ్ మాఫియా అరికట్టాలి. నిన్న ఎవడో బండి మీద వస్తున్నాడు, నిన్న రాత్రి బట్ తాగే డ్రగ్స్ వేసుకుని వస్తున్నాడు, కారు ఏదో గీసుకుందంట. అందుకని వాడు ఆపేసి పెద్ద బస్సు, ప్రైవేట్ బస్సు బదులు కూడా చెడు.
అది వీడియో. ఇంకో చోట ఆడేవాడు డ్రగ్స్ తీసుకొని స్కూల్ బస్సు పదకొడేస్తున్నాడు, పిల్లలు పాపం అరుస్తున్నారు. కాబట్టి ఇలాగా మేము ఓట్ల కోసం మాత్రమే దిగజారుతాం అనేటువంటి దరిద్రుడు ఎవడైనా మాకు అక్కర్లేదు. వాడి పేరు రామారావు అయినా అక్కర్లేదు, వాడి పేరు సుబ్రహ్మణ్యం అయినా మాకు అక్కర్లేదు, వాడి పేరు సులేమాన్ అయినా మాకు అక్కర్లేదు. మాకు కంట్రీ ముఖ్యమని చెప్పండి, హెల్త్ ముఖ్యమని చెప్పండి, ఎన్విరాన్మెంట్ ముఖ్యమని చెప్పండి, స్టేట్ ముఖ్యమని చెప్పండి. అలా చెప్పేవాడు కావాలి. కేవలం ఓట్లు నోట్లు నువ్వు ఉంటావేటిరా? ఎంతమంది పోయారు? ఎలా పోయింది ఇందిరాగాంధీ? ఎలా పోయాడు రాజీవ్ గాంధీ? ఎలా పోయాడు రాజశేఖర రెడ్డి? కాలం అన్నీ తీసిపోతుంది. రెచ్చిపోయినంతసేపు రెచ్చిపోతారు, తర్వాత చచ్చిపోతారు. కాబట్టి వినయంగా ఉందాం, 10 మందికి ఉపకారం చేద్దాం. ఎవరికా ఆకలేసింది, నీదో పార్టీ ఆడో పార్టీ. ఇప్పుడు పార్టీ చూస్తావా, ఆకలి చూస్తావా? ఆకలే అంతే. అవును, నువ్వు మనిషివి. మనిషి కానివాడు ఎక్కడ ఉండాలి? మట్టి లోపల ఉండాలి. మట్టిపోయిన ఎందుకు కదా? యాజ్ ఏ హిందూ మనం అందరం చెప్పగలం, దిస్ వరల్డ్ నీడ్స్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్ ఆర్ హిందూస్. నో, దిస్ హోల్ వరల్డ్ నీడ్స్ హ్యూమానిటీ ఈజ్ ఫస్ట్. మనం చెప్పగలం. ఓసారి చెప్పను, మసీదులో చర్చిలో హోల్ వరల్డ్ సెట్ అయిపోద్ది. నేను నమ్మిన రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, చెప్పగలం కదా? చెప్పగలం కదా? 1 2 7 మంది చెప్పేశాం. ఒకసారి ఓం అండి, ఓం ఇలా 1000 మందితో చెప్పిస్తా, 1,00,000 మందితో చెప్పిస్తా. మసీదులో చెప్పించు మనం. నేను నమ్మిన అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, ఎవడిష్టమాడిది. ఒకసారి చర్చలో చెప్పచ్చు మనం. ప్రపంచాన్ని ఎందుకు రాజు చూద్దాం. నాకు తెలిసి అది ఓన్లీ ఇండియాలోనే మళ్ళీ జరుగుతుంది అనుకున్నా. ఏ కంట్రీలో పుట్టింది అక్కడ కూడా వాళ్ళు ఇలా అఫెండ్ ఫీల్ అవ్వరేమో అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు క్రిస్టియానిటీ పుట్టిన కంట్రీలో కూడా వాళ్ళు ఎంత అఫెండ్ ఫీల్ అవ్వకపోయినా. ఇప్పుడు నేను థాయిలాండ్లో దిగానా? అవును. థాయిలాండ్లో ఎయిర్పోర్ట్లో దాని పేరు సువర్ణభూమి ఎయిర్పోర్ట్, తెలుసా? ఓ నైస్. ఓకే. పాల సముద్రం, క్షీరసాగర్ ఉందా? అవును, అది ఉంటుంది అక్కడ. ఆ ఎయిర్పోర్ట్లో చక్కగా దగలాడుతూ శోభాయమానంగా ఇటు రాక్షసులు ఇటు దేవతలు లాగుతూ పైన విష్ణుమూర్తి డాన్సింగ్ ఫోజులో ఉంటాడు. నేను వినాయక చవితికి అక్కడ ఉన్నా. అక్కడ స్నానం చేసి ఆ స్వామికి సాష్టాంగం చేశాను. సాష్టాంగం చేయాలి, ఎవరు లేరు. ఈ సెల్ ఫోన్ తీయాలి, ఎవరు తెస్తారు? ఎవరో ఉంచున్నారు. సక్కని అన్న తీసుకున్నాడు, స్నాప్ తీశాడు. నేను ఏదో మాట్లాడితే వీడియో తీశాడు. థ్యాంక్ యూ, మే ఐ నో యువర్ గుడ్ నేమ్ అన్న. ఐఎమ్ థామస్, షీజ్ మై వైఫ్, దే ఆర్ మై కిడ్స్. హాయ్, థ్యాంక్ యూ, హ్యాపీ వినాయక చవితి, థ్యాంక్ యూ, హరే కృష్ణ. చక్కగా వినయంగా. అలాగే నేను ఆస్ట్రేలియా పార్లమెంట్లోకి వెళ్ళాను. అక్కడ ఎంపీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఎలా? నమస్కారం, ధన్యవాదాలు ఇలా చెప్పాడు. జాన్ ములాహి. ఏం పేరు? జాన్ ములాహి. ఓకే. హరే కృష్ణ అని చెప్పాడు. అలాగే మేము మెల్బోర్న్లో దాన్ని ఏమంటారు, హెలికాప్టర్ ఎక్కాం. పైలట్, యు ఆర్ ఫ్రమ్ హరే కృష్ణను, ఐ లైక్ యువర్ ఫుడ్ ప్రసాదం, ఇట్స్ వెరీ టేస్టీ. ఒరిజినల్స్ బాగానే ఉన్నారు. ఈడేదో ఆడికి పుట్టేటి ఫీల్ అవుతాడుగా గొర్రె, ఆడితో ప్రాబ్లం. దానికి ఉదాహరణ చెప్పనా? దానికి ఉదాహరణ దివ్యవాణి అని ఒక ఆవిడ కాదు, సారీ దివ్యవాణి కాదు, ఆవిడ పేరు ఏదో ఉందన్న, మన ఏం పేరబ్బా, దివ్యవాణి కాకుండా ఆవిడ పేరు ఏదో లతాశ్రీ ఏదో. ఓకే. యమ దొంగ, యమలీల సినిమాలో హిమక్రీములు అంటుంది. ఆవిడ ఫోన్లో మాట్లాడింది. అమ్మ నాన్నగారి పేరు ఏంటన్నా? మాధవరావు అంది. చాలా సంతోషం. మీరు ఎప్పుడు జంప్ అయ్యారన్నాను అని చెప్పింది. కాసేపు మాట్లాడాక అమ్మ ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్, 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 జై శ్రీరామ్ అన్నాను. మంగళం. ఇది అర్థమైందా?